ఈరోజు పుట్నాలు ఆర్ పప్పుల పొడి ఎలా చేద్దామో చూద్దాం. పుట్నాలు, ఉప్పు, జీరా, కారం. మనం ఎండుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్ పైన వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియో కోసం ఇలా పెట్టాను. జీరా కూడా అంతే, లో ఫ్లేమ్లో కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సాల్ట్, మనం కల్లుప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది, నార్మల్ సాల్ట్ కాదు. తర్వాత మనం పుట్నాలని మిక్సీలో వేసి మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అలా ఫైన్ పౌడర్ అయిన దానిని ఒక కంటైనర్లోకి తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ఉప్పుని కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఫైనల్గా మొత్తం కలిపి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మన పప్పుల పొడి రెడీ అయిపోతుంది. కొంతమంది గార్లిక్ కూడా కలుపుతారు. గార్లిక్ తినాలి అనుకుంటే గార్లిక్ యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇది మనం దోశ ఆర్ వేడివేడి అన్నంలో ఆయిల్ ఆర్ గీతో సర్వ్ చేసుకోవచ్చు.